రాష్ట్రంలో ప్రజాభిమానంతో గద్దెనెక్కిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అదే ప్రజల వ్యతిరేకతతో విఫలం కాక తప్పదని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి జోస్యం చెప్పారు. స్థానిక మున్సిపల్ కాలనీలోని మున్సిపల్ పార్క్ ఎదురుగా నూతనంగా నిర్మించిన జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయాన్ని దుద్దుకూరుకు చెందిన రామకృష్ణ ప్రారంభించారు. అక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో టీకే మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు గ్రామ వార్డు స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలు పటిష్టంగా పనిచేసేటట్టు ఏర్పాటు చేస్తామని చెప్పారు. షర్మిల ఈ రాష్ట్రానికి త్వరలో కాబోయే మహిళా ముఖ్యమంత్రి అని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా వ్యాపారంలోకి వెళ్లిపోవాలని, అక్కడ ఉన్న కాంగ్రెస్ వారంతా తిరిగి సొంత గూటికి రావాలని కోరారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు వాస్తవంలో అమలు కావడం లేదని ఆరోపించారు. తిరుమల ప్రసాదం కల్తీ వ్యవహారంపై సీబీఐ నుంచి 2 రాష్ట్రం నుంచి 2 ఫుడ్ కంట్రోల్ విభాగం నుంచి 1 నియమిస్తూ సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించింది. ఈ బృందం నిందితులందరినీ బయటపెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, మార్టిన్ లూథర్, అరిగెల అరుణకుమారి, మోతా శారద, బెజవాడ రంగారావు, కాటం రవి, డాక్టర్ వడియార్, డాక్టర్ వై శ్రీనివాసరావు, పట్నాల శ్రీనివాస్, అబ్దుల్లా షరీఫ్, కిషోర్ కుమార్ జైన్, చింతాడ వెంకటేశ్వరరావు, మహమ్మద్ అలీ, చిన్న మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 10 లోపల డిస్ట్రిక్ట్ కమిటీ ఏర్పాటు చేయమన్నారు. అలాగే నవంబర్ 30 లోపల మండల కమిటీలు ఏర్పాటు చేయమన్నారు. జనవరి 31 లోపల వార్డు కమిటీలు ఏర్పాటు చేయమన్నారు. మార్చి 31 లోపల బూత్ కమిటీలు ఏర్పాటు చేయమని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ పీసీసీ అధ్యక్షురాలు గారి యొక్క ఆదేశానుసారం ఈ కమిటీలన్నీ కూడా జిల్లా స్థాయికి సంబంధించి జిల్లాలో వార్డు, గ్రామ, బూత్ స్థాయి వరకు కూడా త్వరలోనే అన్ని కమిటీలు ఎన్ఎస్యూఏ, యూత్ కాంగ్రెస్, అలాగే మొత్తం అన్నీ కూడా కమిటీలన్నీ కూడా వేయటం జరుగుతుంది. ఆ మేడంని గ్యారంటీగా మరి వచ్చే 2029 సార్వత్రిక ఎన్నికల్లో మన రాష్ట్రానికి కాబోయే తొలి మహిళా ముఖ్యమంత్రి అవుతుందని చెప్పి నేను ఘంటాపథంగా చెప్తున్నా. జగన్ గారు ఈ రాజమండ్రిలో చాలామంది కంటే నాకు బాగా క్లోజు. ఆయన రాజకీయాలకు పనికిరాడు నాకు తెలిసి. ఆయన బిజినెస్ మ్యాన్, ఈజ్ ఎ బిజినెస్ మ్యాగ్నెట్. ఆయన కనుక బిజినెస్లోకి వెళ్తే ఈవేళ ముఖేష్ అంబానీని, ఆదానీని కూడా మించిపోయి ప్రపంచంలోనే కోటీశ్వరుడు అవుతాడు. ఆయన్ని నేను కోరేది ఏంటంటే ఇంకా ఈ రాజకీయాలు వదిలేయండి. మీరు కూడా తిరిగి చాలామంది నష్టపోయారు, ప్రజలు కూడా చాలా నష్టపోయారు. మీరు దయించి బిజినెస్ ఫీల్డ్లోకి వెళ్ళిపోవాలని చెప్పి మన ఈ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతూ, ఎలాగా ఇక్కడ అందులో ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి మీరు అందరూ కాంగ్రెస్లో పొండాయని చెప్పి పంపేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాం. ఇక చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే ఆయన సూపర్ 6 అని డప్పు కొట్టుకుంటూ ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్లు పంచిపెట్టి సూపర్ 6 అని చెప్పాడు. సూపర్ 6లో ఒకటి కూడా అమలు చేయలేదు. స్త్రీశక్తి అన్నాడు, లేదు. అలాగే అమ్మఒడి అన్నాడు, లేదు. ఉచిత బస్సు అన్నాడు, లేదు. తర్వాత గ్యాస్ సిలిండర్లు అన్నాడు, లేదు. తర్వాత రైతులకు 20,000 అన్నాడు, లేదు. తర్వాత ఈ నిరుద్యోగ భృతి అన్నాడు, లేదు. 6 ఒకటి కూడా అమలు జరపలేదు. ఏమని అడిగితే డబ్బులు లేవంటాడు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పాలన అయిపోయే వరకు కూడా ఆయన దగ్గర డబ్బులు ఏముండవు. ఎందుకంటే కేంద్రం నుంచి ఆయన గ్రాంట్లు తేలేకపోతున్నాడు. అమరావతి అభివృద్ధి 15,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. అప్పు సెంటర్లో ఉండడం ఎందుకంటే ప్రపంచ బ్యాంక్ మనం వెళ్ళి అడిగినా అప్పు ఇస్తారు. అంతే తప్ప ఈయన ఏం చేయలేకపోతున్నాడు. కాబట్టి ఈ ఎన్డీఏ కూటమి టోటల్గా ఫెయిల్ అయ్యే పరిస్థితి ఉంది. డెఫినెట్గా మరి కాంగ్రెస్ పార్టీనే ప్రజలందరూ ఆదరిస్తారు. కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో మనకి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాం. రాహుల్ గాంధీ గారు కాబోయే ప్రధానమంత్రి అని చెప్పి అన్ని పార్టీల వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళే కాదు, తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు, జనసేన వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు. అందరూ కూడా రాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అంటే 3 సార్లు ఛాన్స్ ఇచ్చారు నరేంద్ర మోడీకి. నరేంద్ర మోడీ కాదు, అతను నరేంద్ర మోలీ, అంతా మోలీయే. ఆయన ఫస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు చెప్పాడు, ప్రపంచంలో స్విస్ బ్యాంకులో 1,000 కోట్లు, లక్షల కోట్లు ఉంది, అందరికీ పట్టుకొచ్చి ఒక్కొక్కళ్ళ అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తున్నాడు. అందరూ ఆవురవరమంటే చూస్తున్నాడు. ఎవడి అకౌంట్లో 15,000 కూడా వేయలేదు. అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు అంటున్నాడు. కానీ ఇతను ఏమీ చేయట్లేదు. ఎందుకంటే ఈవేళ సుప్రీంకోర్టు వారు సూపర్ హాట్ ట్రిక్స్ అయినటువంటి డెసిషన్ ఇచ్చారు. హ్యాండ్స్ అప్ టు సుప్రీంకోర్టు జడ్జెస్. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జెస్ 2 సిబిఐ నుంచి ఆఫీసర్స్నే, అలాగే స్టేట్ నుంచి 2 ఐపీఎస్ ఆఫీసర్స్నే, ఇండియన్ ఫుడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా దాని నుంచి ఒకళ్ళనే 5 సూపర్ ఆఫీసర్స్ వేసి సిబిఐ డైరెక్టర్ అండర్లో ఇన్వెస్టిగేషన్ చేసి
దాన్ని ఇమ్మని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిలు ఆదేశం చేశారు. మరి ఇది సామాన్యమైన విషయం కాదు. ఈ కమిటీని చంద్రబాబు నాయుడు మేనేజ్ చేయలేడు, అలాగే నరేంద్ర మోడీ కూడా మేనేజ్ చేయలేడు. ఎందుకంటే ఈ టీం అలాంటి టీముని సుప్రీంకోర్టు వాళ్ళు వేయటం జరిగింది. ఈ 5గురు కమిటీ రిపోర్ట్ వచ్చిన వెంటనే ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా బాధపడే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ ఎలా ఉంటుందో తెలీదు. రిపోర్టు కల్తీ జరిగిందని ఇస్తే జగన్ లేచిపోతాడు, కలవలేదని ఇస్తే వెంకటేశ్వర స్వామి భక్తులు ఊరుకోరు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట దిగజార్చేసావు కాబట్టి నువ్వు పనికిరావరా అబ్బాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు అసలు ఈ దేశం నుంచే ప్రారంభమవుతాడు. అటువంటి పరిస్థితి వస్తుంది. చంద్రబాబు నాయుడు లేచిపోతాడో జగన్ లేచిపోతాడో త్వరలోనే అందరం కూడా మరి మనం ఎండి తెర మీద చూడాలి. రిపోర్ట్ రాగానే సుప్రీంకోర్టు జడ్జిలు ఏ జడ్జిమెంట్ ఇస్తారో దాన్ని బట్టి. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ప్రారంభించడం జరిగింది. ఇది జిల్లా కాంగ్రెస్ కానీ నగర కాంగ్రెస్ కానీ చాలా ఉదాహరణ సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులందరికీ కూడా చెప్పేది ఒకటే, రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవింపజేయడానికి మనం అందరం కలిసికట్టుగా కృషి చేయాలని, అలాగే ఒక సిస్టమేటిక్గా పరిధులు మించకుండా ఎవరికి వారు తమ యొక్క పరిధులు మించకుండా సిస్టమేటిక్గా ఒకరినొకరిని గౌరవించుకుంటూ మేము రాబో రోజుల్లో పార్టీని ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ